హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది కడుపులు నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను బోడిగోడ తోట వచ్చానండి. బోడిగోడ తోటలోకి వచ్చి చాలా రోజులు అయిందనేసి అక్కడ వాళ్ళ నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. అక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు కదా, ఇద్దరు వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమేమి మాకు మేడం చాలా రోజులు అయింది అట్లా అనేసి అని. ఈరోజు నేను అన్నదాన కార్యక్రమం బోడిగోడ తోటకు వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఆకలితో ఉంటారు. చూడండి, నేను అసలు నా కారు చూస్తూనే అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారు. చూసాను, చిన్న వాడు కూడా ప్యాకెట్లు ఇస్తే తీసుకెళ్తారు. సంతోషం. నా కారు చూసే వాళ్ళకి ఎంతో సంతోషం. పిల్లలకి అందరూ ఎగురుతూ ఉంటారు, అన్నం బండి వచ్చిందని. నాకు అది మాట ఎంతో సంతోషం ఇస్తుంది అన్నమాట. మన సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నందుకు నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా స్లమ్ ఏరియా. నేను ఎక్కువగా వస్తూ ఉంటాను ఇక్కడికి. అంటే అసలు ఫస్ట్ అయితే బాగా ఇబ్బంది పడిపోయేదాన్ని. ఎక్కువ మంది జనం వచ్చేసేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు చాలా తగ్గిపోయారనమాట జనం. అసలు అయితే అక్కడ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు భయపడిపోయేవాడు. ఎందుకంటే పైన పడి లాక్కెళ్ళిపోతారనమాట. అంతే. అసలు ఏం చూడరు. ఎన్ని చేతికి వస్తాయి అన్నీ, ఒకటి కానీ రెండు కానీ, అసలు ఎన్ని చేతికి వస్తాయి అన్నీ లాక్కెళ్ళిపోతారు. ఎవరు అక్కడ అన్నదానం చేయాలంటే భయపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు చాలా ఇల్లులు ఎత్తేసారన్నమాట. సొంతంగా ఇక్కడ ఇప్పుడు కాలనీలో ఇచ్చేసారన్నమాట వాళ్ళందరినీ, గుడిసెలంతా. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇవి సమాధుల మీద ఇల్లు వేసుకుంటారు. ఆ పక్కన బోడిగోడ తోట అంటే సమాధులు అనమాట. అక్కడ అన్ని సమాధులు ఉంటాయి. చాలామంది ఒక పక్క సమాధి ఎక్కువ ఉంటుంది, ఒక పక్క కొంచెం అక్కడక్కడ సమాధి ఉంటే వాళ్ళందరి మీద గుడిసెలు వేసుకునే వాళ్ళు. ఆ సమాధుల మీద ఉన్న వాళ్ళందరినీ పంపించేశారన్నమాట. పంపించి వేరే ఇల్లులు ఇచ్చేశారు. కొంతమంది మట్టుకున్నారు అక్కడ. అందుకని జనం కూడా కొంచెం తగ్గారనమాట. వీళ్ళకి ఎంత ఇచ్చినా కూడా తృప్తి ఉండదండి. ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ కోసం మాకేమి ఇచ్చారని అడుగుతారనమాట వాళ్ళు. పాపం వాళ్ళు. నేను చాలా ప్రోగ్రాంలు ఎక్కువగా ఇక్కడే చేస్తూ ఉంటున్న ప్రోగ్రాం. ఎందుకంటే చాలా నిరుపేదలు ఇక్కడ. అంగన్వాడీ వాళ్ళ టీచర్ అనమాట, భాగ్యమ్మ గారు, రమణమ్మ గారు ఇద్దరు వస్తారు. నేను అసలు నాకైతే బోడిగోడ తోటకపోతే వాళ్ళే అనమాట నాకు చాలా సహాయం చేస్తారు. వాళ్ళిద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు నమస్తే. వడుగుతూ ఉంటాడు మేడం.